హలో గ్యాంగ్. సుయ్ జట్లీ ఇప్పుడే మూవీ చూసొచ్చాను. కాస్టెడ్ బై సత్య, వెన్నెల కిషోర్, రియా సింగ, డైరెక్టెడ్ బై రితేష్ రాణా. డైరెక్టర్ ప్రీవియస్గా మత్తు వదలరా లాంటి మూవీస్తో మంచి హిట్స్ కూడా అందించారు. సో యాక్ట్రెస్ రియా సింగ, తను మిస్ యూనివర్స్ 2024 చాలా గ్లామర్ యాడ్ చేసింది మూవీకి. మాత్రం బాగుంది చూడడానికి. అలానే ఈ మూవీ ఎలా ఉందో త్వరగా చూసేద్దాం. మూవీ వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెడీ కోసం చెప్పాలనుకుంటున్నాను. కామెడీలో వేరియస్ టైప్స్ ఉంటాయి. అందులో ఒక 2 టైప్స్ గురించి మాట్లాడదాం. ఒకటి సిట్యుయేషనల్ కామెడీ, ఇంకొకటి సెటైర్స్. ఒక పర్సన్‌ని అలా నుంచోబెట్టి అతని మీద పంచెస్ వేయడం. మనకి సెటరికల్ కామెడీ బాగా అలవాటే. లైక్ 'జాతిరత్నాలు' మూవీలో గానీ, మొన్న రీసెంట్‌గా 'విశ్వక్షేన్‌ది' ఏదో మూవీ వచ్చింది. నాకు ఆ పేరు కూడా తెలీదు. ఆ మూవీలో కానీ, 'జబర్దస్త్‌లో' గానీ ఈ సెటరికల్ కామెడీ మనకి బాగా అలవాటే. ఈ సెటరికల్ కామెడీ ఎలా ఉంటుందంటే ఒక 5-6, 10 పంచెస్ విన్న తర్వాత ఆటోమేటిక్‌గా మనకి బోర్ కొట్టేస్తది. ఆ తర్వాత మనకే చిరాకుగా ఉంటది. ఏంట్రా ఈ మూవీ ఎలా ఉంది? లైక్ ఏంటి ఇది ఇలా ఉంది? అని చెప్పి. కానీ సిట్యుయేషనల్ కామెడీ అలా ఎప్పుడూ ఉండదు. సెపరేట్‌గా సిట్యుయేషనల్ కామెడీ కోసం ఒక సెపరేట్‌గా సీన్స్ అనేది రాస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'చంటి' మూవీలోనే అనుకుంటా. ఆహ్, 'ఆలీ' గారికి ఒక సెపరేట్ సీన్ ఉంటది. లైక్ బండి మీద ఇసుక బస్తాలు తీసుకెళ్తూ కామెడీ సీన్ అనేది పండిస్తారు. పాతకాలంలో ప్రతిసారి ఇలాంటి సిట్యుయేషనల్ కామెడీస్‌నే యూజ్ చేసేవారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అందరూ ఇలా సెటారికల్ ఒక మనిషిని నుంచోబెట్టి అలాగ పంచ్‌లేయడం స్టార్ట్ చేశారు గానీ, అది ఎక్కువ వర్కౌట్ అవ్వదు. బట్ ఈ సినిమా అనేది అలా లేదు. ఇట్స్ నాట్ ఏ సెటారికల్ టైప్. ఇది కంప్లీట్‌గా సిట్యుయేషనల్ కామెడీ. కామెడీని పండించడానికి ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి అందులో నుంచి కామెడీని పండిస్తున్నారు. నాకైతే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. బేసిక్‌గా నేను 'వెన్నెల కిషోర్' కామెడీ టైమింగ్ చాలా ఇష్టపడతాను 'సత్య' కంటే. ఎందుకంటే 'వెన్నెల కిషోర్' టైమింగ్ అనేది నాకు చాలా ఇష్టం. చాలా నేచురల్‌గా ఉంటుంది. సో, 'సత్యది' చిన్న ఓవర్ అనిపిస్తుంటది ఎప్పుడు నాకు. ఆహ్, బట్ ఈ మూవీలో అతనే మెయిన్ లీడ్ కాబట్టి, అతని చుట్టూనే స్టోరీ అంతా జరుగుతుంది కాబట్టి, చాలా అనిపిచ్చింది నాకు మాత్రం. నెక్స్ట్ స్క్రీన్ ప్లే కోసం మాట్లాడాలి. డైరెక్టర్ చాలా బాగా పుల్ చేశారు. నాకేమనిపిచ్చిందంటే, ఓన్లీ ఒకే ఒక లొకేషన్‌లో లైక్ ఒక ఫ్లైట్‌లో జరుగుతుంది మూవీ అంతాన. ఒక లొకేషన్‌లో 2 అవర్స్ 20 మినిట్స్ మూవీ తీయాలంటే చాలా కష్టం. ఆడియన్స్‌ని అలా కూర్చోపెట్టాలి, ఎంగేజ్ చేయాలంటే చాలా కష్టం. కానీ డైరెక్టర్ మాత్రం చాలా తీశారు. ఈ థింగ్‌లో డైరెక్టర్‌ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంది. ఎక్కడ అనేది బోర్ కొట్టదు. చాలా సెటరికల్ మూమెంట్స్ యాడ్ చేశారు ఈ మూవీలో. ఈ మధ్య అందరూ మూవీ ఎండింగ్‌లో దేవుడిని యూజ్ చేసుకుంటున్నారు కదా! సో, ఆ థింగ్స్ అనేవి కొన్ని ఇన్సిడెంట్స్‌తో చాలా చూపిచ్చారు. అక్కడక్కడ చిన్న గ్రాఫిక్స్ కూడా యూజ్ చేశారు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ అనేది చాలా బావుంది. ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ మూవీలో చాలా క్లియర్ అండ్ కట్‌గా తెలిసింది. ఎందుకంటే ఇప్పటివరకు సత్య మనకి కమెడియన్‌గానే తెలుసు. బాగా నవ్విస్తాడని. కానీ ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడేసరికి అతనికి కూడా నాకైతే 'ఓజీ' లెవెల్ వైబ్ వచ్చింది లాస్ట్ 20 మినిట్స్ మూవీ లాస్ట్ 20 మినిట్స్. చిన్న కాపీడ్‌గానే అనిపిస్తది. లైక్ మూవీ రిఫరెన్సెస్ తీసుకొని చేశారు. అంటే ఒక్కొక్క సీన్‌లో ఒక్కొక్క హీరోని రిఫరెన్స్ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడేసరికి చాలా బావుంది. స్టోరీ విషయానికొస్తే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఎలాగెళ్తుంది, ఎందుకెళ్తుంది, ఎందుకోసం అవుతుందో ఇదంతా తెలీదు. మూవీ ఎండింగ్‌కొచ్చేసరికి దానికొక కన్క్లూజన్ అనేది ఇస్తారు. మూవీ ఎండింగ్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. వీకెండ్ వచ్చేసరికి ఖచ్చితంగా థియేటర్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ మూవీ నచ్చుతుందా అంటే మేబీ నచ్చకపోవచ్చు. ఒక కమెడియన్‌తో ఒకే సెట్‌లో లైక్ డిఫరెంట్ లొకేషన్స్ లేకుండా ఒక కమెడియన్‌తో 2½ అవర్స్ ఆడియన్స్‌ని కూర్చోబెట్టాడంటే నిజంగా చాలా గ్రేట్ థింగ్ అది. అండ్ నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు మూవీ చూసాక మీకు ఎలాగనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ కొట్టేయండి మరి ప్లీజ్. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ కింగ్ సైనింగ్ ఆఫ్.